హలో బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే తిట్టకండి, చాలా రోజులైన వీడియో చేసి. ఇట్స్ ఓకే గైస్, బిజీ అయిపోయా. సమ్ టైమ్స్ హ్యాపన్స్. తిట్టకండి గైస్, చాలా రోజుల నుంచి వీడియో చేయట్లేదని. నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి. టైం అస్సలు లేదు. ఏదో మార్నింగ్ ఇంట్లో ఊరికే పడుకోవడానికి వస్తున్నా ఇంటికి, అంతే. నా జర్నీ అండ్ ఆఫీస్కి సరిపోతుంది టైం అంతా. 4 hours జర్నీ చేస్తున్నా గైస్ డైలీ. నేను ఆఫీస్ అవర్స్ కాకుండా 4 hours జర్నీ చేస్తున్నా. ఇట్స్ ఓకే, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. కష్టపడాలి, కష్టపడితేనే ఏదైనా సాధిస్తాం. ఓకే, సూక్తులు అన్నీ చెప్తున్నాను. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, సబ్స్క్రైబ్ పూజితా రెడ్డి 07. సో అండ్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఇవాళ మా ఆఫీస్లో సీక్రెట్ శాంటా అనమాట. ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ చేసేసా, షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చూసేయండి. అక్కడ ఎట్లా మేము సెలబ్రేట్ చేసుకున్నాం, నాకేం గిఫ్ట్ వచ్చింది. వెయిట్ దిస్ ఈస్ మై గిఫ్ట్. ఐఎమ్ సమ్వన్ సీక్రెట్ శాంటా. సో ఇది దిస్ ఈస్ మై గిఫ్ట్. ఇక్కడ ఇంకా నోట్ రాసి అంటిస్తా. నేను వాళ్ళ సీక్రెట్ శాంటా కదా, సో కొంచెం క్లూ రాసి ఇక్కడ వాళ్ళ నేమ్ రాసి అంటిస్తా. సో చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో. వీలైతే వీడియో కూడా తీస్తా. సో ఇప్పుడైతే లాంగ్ వీడియో ఆఫీస్లో ఎలా సెలబ్రేట్ చేసాం, ఏమేమి జరిగింది అన్నీ చూపించేస్తా, చూసేయండి. మార్నింగ్ ఆఫీస్ రీచ్ అయ్యాక ఒక 1 kilometer నడుచుకొని పోవాలి మా టెక్ పార్క్లో. మా ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ వెళ్ళే దారిలో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, అసలే వింటర్ కదా, సన్ రైజ్ వస్తుంటుంది, ఫుల్ నేచర్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అది నాకు ఫుల్ డేకి బూస్ట్ ఇస్తుంది అనమాట. కొద్దిసేపు ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఆఫీస్కి. యాక్చువల్లీ మా ఆఫీస్లో 2 days క్రిస్మస్ ఈవెంట్. 1 day యాక్చువల్లీ అందరికీ, టుమారో అంటే 24th. మా టీం 23rd చేసుకుంటున్నాం, అండ్ రేపు కూడా చేసుకుంటాం, 2 days కూడా. ఫుల్ డెకరేట్ చేసినారు మా ఆఫీస్ దగ్గర, క్రిస్మస్ ట్రీ అంతా పెట్టి. చూపిస్తా. నాకు చాలా సిగ్గేస్తుంది గైస్ రోడ్లో మాట్లాడాలంటే, బట్ ఇట్స్ ఓకే, అలవాటు చేసుకుంటున్నా వీడియో కోసం. బాగున్నాను. అండ్ అక్కడ అది మా ఆఫీస్, అక్కడికి వెళ్ళాలా ఇప్పుడు. ఇదో అనమాట క్రిస్మస్ ట్రీ, ఇలా పెట్టారు ఇక్కడ. ఇక్కడ చాలా బ్యూటిఫుల్. నైట్ అయితే ఫుల్ లైట్స్ ఉంటాయి, ఇప్పుడైతే కనపడట్లేదు కానీ నైట్లో చాలా బాగుంటుంది. అది మా ఆఫీస్ అక్కడ. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్లో. ఆ క్లిప్ కూడా పెడతాను నైట్ది. మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా గైస్ ఆఫీస్ బయట కూర్చొని. ఫొటోస్ తీసుకున్నామని వచ్చింది. ఆమె చూస్తే నిదానంగా వస్తుంది. వీడియో ఆన్ చేస్తే సిగ్గుపడుతుంది గైస్. టైం అయిపోయింది గైస్ ఆఫీస్కి. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగున్నారా? షీ ఇస్ ప్రీతి, మోస్ట్ ఆఫ్ యూ గైస్ నో. అవును గైస్, నేను తెలియకపోతే ఏమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రీవియస్ ఛానల్. నా ప్రీవియస్ కంపెనీ నుంచి నాతో పాటే ఉంది గైస్. అవును గైస్, ఈమె పీడా నాకు వదలట్లేదు గైస్, అందుకే ఇక్కడే ఉంటున్నా. ఓకే, లేట్ అయిపోయింది. ఇప్పటికే ఫొటోస్ తీసుకుంటా బయటే ఉన్నాం, లేట్ అయిపోయింది. బాయ్ గైస్, బాయ్ బాయ్.
ఇంకా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయామనమాట ఆఫీస్‌కి. మాకు యాక్చువల్లీ ఆఫీస్ స్టార్ట్ అయ్యేది ఆ రోజు 11కి అనమాట. కానీ మేము లేట్ చేసేసాం. ఆల్మోస్ట్ 11:15కెళ్ళాం. వెళ్ళేసరికి అందరూ గిఫ్ట్స్ పెట్టారు. ఇంకా నా గిఫ్ట్ కూడా పెట్టేసానక్కడ. అలాగే ఇంకా మాకు సీక్రెట్ శాంటా జరిగింది ఆ రోజు ఈవినింగ్. ఇంకా అంతవరకు వర్క్ చేసుకుంటూ ఉండడమే. ఇంకా అలా వర్క్ చేసుకుంటూ ఉండిన తర్వాత ఇంకా మధ్య మధ్యలో ఫన్ చేస్తున్నాం. బావుండే ఆ రోజు నార్మల్ డే కంటే కొంచెం డిఫరెంట్ ఉండే. ఇంకా చాలా గేమ్స్ అన్నీ ఆడాం. మాకు చాలా ట్రీట్స్ ఇచ్చారు. అవన్నీ వీడియోలో వస్తాయి చూడండి. డోంట్ మిస్ ఇట్ గైస్. ఇంకా మధ్యలో మా టీమ్ లీడ్ దగ్గర అది రెయిన్‌డియర్ ఇయర్స్ ఉండే. ఇంక తనతో ఇప్పించుకున్నాననమాట. జస్ట్ థంబ్‌నెయిల్ కోసం కొన్ని ఫోటోస్ యాడ్ చేయాలని ఇంకా తీసుకొని కొన్ని ఫోటోస్ తీసుకున్నా. ఇంకా అలా ఫన్ చేసుకుంటూ ఉండినా. గీతరా వీడియోలోకి వస్తావా యూట్యూబ్‌లో? దా. నన్ను అడగలే నువ్వు. నువ్వు అంటే పర్మిషన్ ఓకే అట్లా కొంచెం. అశ్విని అక్క ఊరికే ఆడుకుంటున్నాం గైస్. వాయిస్ ఓవర్ ఇస్తుంది ఊరికే. ಹಾಯ್ ಹೀಸ್ ಕೀರ್ತನ್. ಇವರು ಇದಾರಲ್ಲ ಈ ಥರ ನನಗೆ ತುಂಬ ತಲೆ ತಿಂತಾರೆ. ಹೀಗೆ ಇವರು ಸರಿ ಇಲ್ಲ ಮನುಷ್ಯ. ದಿಸ್ ಇಸ್ ತೆಲುಗು ఛానల్. రాండి వీడు సరిగ్గా లేదు. వీడు మెంటల్ లాగా ఒక్కొక్కసారి మెంటల్ లాగా బిహేవ్ అందరికీ చేస్తాడు. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. అందరికీ మేరీ క్రిస్మస్ అంట. నువ్వు చెప్పు. ప్రీతి డిడ్ దిస్. ఓ అక్కడ పెడుతున్నారా? మేరీ క్రిస్మస్. హాయ్ గైస్. యూట్యూబ్లో యాడ్ చేస్తా కదా. హాయ్ గర్ల్స్, సీ హియర్. ఇంకా అలానే గిఫ్ట్స్ అన్నీ తెచ్చి ఒక రూమ్లో సర్దమన్నారు. అక్కడే మాకు సీక్రెట్స్ అంట జరిగేది యాక్చువల్లీ. ఇంకా అన్నీ తెచ్చి సర్దుతున్నాం. అలాగే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు ఆ రెయిన్‌డియర్ ఇయర్స్‌తో మంచిగా ఉన్నాయని చెప్పి. అందరూ స్విగ్గీ ట్యాగ్లు వేసుకున్నారు. ఇంకా గిఫ్ట్స్ అన్నీ సర్దేశాక ఇంకా అందరూ వచ్చేసారనమాట లోపలికి. ఇంక అప్పుడే సీక్రెట్ శాంటా స్టార్ట్ అయింది. వచ్చాక కొద్దిసేపు ఏదో స్పీచ్ ఇమ్మన్నారు కానీ ఎవ్వరు ముందుకు రాలేదు. ఇంకా సాంగ్స్ పెట్టారు అంతే క్రిస్మస్ రిలేటెడ్వి. ప్రీతి షో యువర్ గిఫ్ట్. అక్క షో యువర్ గిఫ్ట్. ఇంకా మాకు అప్పుడు గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు. నేను అప్పటికే నా గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక. అది కాక మాకు 2 days ఈవెంట్ కదా, రేపు ఓపెన్ చేయండి గిఫ్ట్, అప్పుడు ఇంకో గిఫ్ట్ తెచ్చే పని ఉండదు కదా అన్నారు. కానీ నేను ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఓపెన్ చేసేస్తున్నా. నాకు ఈ జ్యువెలరీ బాక్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్ వచ్చింది. నా దగ్గర జ్యువెలరీ బాక్స్ లేకుండే అట్లాంటిది. ఇంకా నాకు అది వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. ఇంకా అది అయిపోయాక ఇంకా కింద గేమ్స్ అండ్ ఈవెంట్స్ జరుపుతున్నారు. సో ఇంకా మేము కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం.
ఇంకా మాకు మంచిగా డైలీ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారనమాట ఎవ్రీడే. కానీ ఇంకా ఆ రోజు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ స్పెషల్ అని చెప్పి ఒక స్ప్రింగ్ రోల్ అండ్ ప్లమ్ కేక్ ఇచ్చారు ఆ రోజు స్నాక్స్గా. ఆ తర్వాత ఇంకా గేమ్స్కి వెళ్ళిపోయాం. స్నాక్స్ తిని గేమ్స్ రూమ్కి వెళ్ళాం. అప్పటికే మా టీమ్ లీడ్ కాల్ చేస్తూనే ఉంది, రండి రండి ఎందుకు లేట్ అని. మాకు తెలియదు ఇక్కడ ఇవన్నీ పెడతారని, ట్రీట్స్ అన్నీ. మంచిగా కేక్స్, మఫిన్స్, జ్యూసెస్, చిప్స్ అన్నీ పెట్టారు. అయినా వదలలేదు, అన్నీ తిన్నాం. ఇంకా అందరూ గేమ్స్ ఆడుకుంటూ ఉండిన్నారు. ఫుల్ అయిపోయారు, ఎక్కడ ప్లేస్ లేకుండా ఆ రోజు. ఇంకా మా బ్యాచ్ అంతా మేము క్యారమ్ ఆడుతూ ఉండిన్నాం. ఇంకా ఇదేదో గేమ్ గైస్, నేను మూవీలో చూసినా కానీ నాకు అది ఎలా ఆడతారో కూడా తెలీదు. ఇంకా ఆ రోజు కూడా ఏదో ఉన్న టైంలో క్యారమ్ ఆడుతూ ఉండిపోయినా కానీ అది ఎలా ఆడతారో తెలుసుకోలేకపోయా. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ హాట్ చాక్లెట్ గేమ్ ఆడుతున్నారు యాక్చువల్లీ. అదేమో నాకు తెలీదు, బట్ వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆ రోజు. ఇంకా తర్వాత కొద్దిసేపు వర్క్ చేసి ఇంకా టైం అయిపోయింది, లాగౌట్ చేసేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇంటికి పోతున్నాం గాయ్స్. టైం 8 o'clock అవుతుంది. హాయ్, మై ఐడి కార్డ్. హాయ్ గీత, హాయ్. ఎందుకు హ్యాపీ ఉండి ఇంటికి వెళ్తున్నా? ఈ టైంకి ఇంటికి ఆల్రెడీ టైం అయిపోయింది కదా, ఎంత లేట్ అయిపోయింది, అందుకనేసరా ఏడుపు వస్తున్నది. ప్రీతి కమ్ ఫాస్ట్. మార్నింగ్ ఫేస్ చూడండి, ఇప్పుడు ఫేస్ చూడండి గైస్. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది గైస్ లైట్స్తో. ఇవాళ ఎందుకో ఆఫ్ చేశారు, ఎందుకో మరి తెలియదు. ఇక్కడ చాలా బాగుంటుండే. అక్కడ క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత మంచిగా ఉందో. అండ్ ఇదే మా టెక్ పార్క్, ఇది మా టెక్ పార్క్. ఎక్కువ కరెంట్ బిల్ వచ్చేసింది అనుకుంటా, వాటర్ది ప్రాబ్లం అయింది అనుకుంటా, అందుకనేసి ఇంత పెద్ద టెక్ పార్క్ ఉన్న వాళ్ళకి కరెంట్ బిల్ ఒక లెక్కనా? వాటర్ ఏమైనా కొంచెం ప్రాబ్లం ఉంటుంది గైస్. క్రిస్మస్ ట్రీ చాలా బాగుంది గైస్, చూడండి. ఇదే గైస్ క్రిస్మస్ ట్రీ. ఆఫీస్ అయిపోయింది గైస్. రెడ్ తీసుకుని రావాలా? రేపు ఆఫీస్ అయిపోయింది గైస్, ఇంటికి వెళ్తున్నాం. హాయ్ హాయ్ గీత. హాయ్ బాయ్. ప్రీతమ్మ హాయ్ రా. ఈమె ఫేస్ మీద ఎమోజీ పెట్టాలి. మీరందరూ ఎవరు ఆ పిల్ల అని అడగాలంట, అందుకని ఆమె ఫేస్ మీద ఎమోజీ కామెంట్ చేయండి గైస్. నా ఫేస్ కావాలంటే మీకు కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు పూజిత ఛానల్, పూజిత రెడ్డి 07. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి. సబ్స్క్రైబ్ చేయించండి గైస్ అందరితో. ఇంకా గైస్ మళ్ళీ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి గైస్, మేము చేస్తాము. మేము చేస్తాం. ఇప్పుడు నుంచి కంటిన్యూస్ గా పూజిత వారంలో ఒకసారి వేస్తుంది వీడియో. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ పూజిత. ప్రీతి ఎందుకు అరుస్తున్నావు? ఓకే గైస్, అంతే ఇంకా ఈ వీడియో. బాయ్ గైస్. బాయ్ గైస్, అంతే ఇంకా ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. బాయ్.